హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ సిద్ధు కే వీడియోస్. మీకు కనుక మా వీడియోస్ నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ కూడా చేయండి ఫ్రెండ్స్. ఈరోజు వీడియో వచ్చేసి మసాలా ఎగ్ బిర్యానీ. ఇక్కడ చూస్తున్నారు కదా ఫ్రెండ్స్, ముందుగా అయితే మనం ఎగ్స్ అయితే బాయిల్ చేసుకోవాలి ఫ్రెండ్స్. తర్వాత మనకి ఎగ్ బిర్యానీలోకి ఏమేమి ఐటమ్స్ కావాలో ఇక్కడైతే ఇలా ప్రిపేర్ చేసుకొని పెట్టుకోవాలి ఫ్రెండ్స్. ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, ముందుగా ఏమేమి రెడీ చేసి పెట్టుకున్నామో ఐటమ్స్ వచ్చేసి ఇక్కడ ఇలా అన్నీ ప్రిపేర్ చేసుకొని పెట్టుకున్నాం ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్, ముందుగా వచ్చేసి ఉల్లిగడ్డలు, నెక్స్ట్ టమాటాలు, పచ్చిమిర్చి, కరివేపాకు, ధనియాల పొడి, నెక్స్ట్ కొత్తిమీర, పుదీనా, బఠానీ, పచ్చి బఠానీ ఫ్రెండ్స్. నెక్స్ట్ మసాలాలు ఇక్కడ వచ్చేసి ఇలాచీ, చెక్క, లవంగ, బిర్యానీ ఆకు, పువ్వు అలా అన్నీ రెడీ చేసుకొని పెట్టుకున్నాం ఫ్రెండ్స్. నెక్స్ట్ అల్లం పేస్ట్, ఇలా అన్నీ ప్రిపేర్ చేసుకొని పెట్టుకోవాలి ఫ్రెండ్స్. నెక్స్ట్ వచ్చేసి ముందుగా అయితే మనము రైస్ ఎంత తీసుకోవాలనేసి ఫస్ట్ అయితే కొలత పెట్టుకోవాలి ఫ్రెండ్స్. ముందుగా మాకైతే 1.5 గ్లాస్ అయితే రైస్ సరిపోతున్నాయి ఫ్రెండ్స్. నేనైతే ఇక్కడ 1.5 అయితే తీసుకున్నా ఫ్రెండ్స్ రైస్. చూడండి ఫ్రెండ్స్, ఇక్కడైతే వీడియోలో చూపిస్తున్నా కదా, మాకు 1.5 అయితే తీసుకుంటున్నా ఇక్కడ. నెక్స్ట్ వచ్చేసి ఫ్రెండ్స్ ఎగ్స్ అయితే బాయిల్ చేసుకొని ఇలా ప్రిపేర్ చేసుకున్నాం కదా ఫ్రెండ్స్. వీటిని తొప్పలను తీసి పెట్టుకోవాలి ఫ్రెండ్స్. ఇలా తొప్పలు తీసేసి పక్కకు పెట్టుకున్నాం ఫ్రెండ్స్. ముందు అయితే ఒక కడాయి పెట్టుకొని స్టవ్ వెలిగించుకొని ఒక కడాయి అయితే పెట్టేసుకున్నాం ఫ్రెండ్స్. అందులో 1.5 స్పూన్ ఆయిల్ వేసుకున్నాం ఫ్రెండ్స్. ఇప్పుడు వచ్చేసి మనం బాయిల్ చేసుకున్న ఎగ్స్ని అయితే ఇక్కడ వేసేస్తున్నాం కదా ఫ్రెండ్స్. డీప్ ఫ్రై చేసుకోవడానికి వేస్తున్నాము. అలా కొద్దిగా ఆయిల్లోన కొద్దిసేపు వేడి చేసి అందులోన కొద్దిగా పసుపు, ఉప్పు వేసి ఇలా కలుపుకోవాలి ఫ్రెండ్స్. అవి కొద్దిగా కలర్ చేంజ్ అయ్యేంత వరకు అలా కలుపుతూనే ఉండాలి, లేకపోతే అది మాడిపోతుంది ఫ్రెండ్స్. కొద్దిగా దగ్గరుండి కలుపుతూనే ఉండాలి వాటిని. చూస్తూ ఉన్నారు కదా ఫ్రెండ్స్, ఇక్కడైతే ఎలా కలుపుతున్నామో దాని కలర్ ఎలా చేంజ్ అయ్యింది అనేసి చూస్తున్నారు కదా ఫ్రెండ్స్. అలా కలర్ వచ్చేంత వరకు కలుపుకొని పక్కన పెట్టేసుకోవాలి. ముందుగా అయితే నేను కుక్కర్ అయితే పెట్టేసుకున్నా ఫ్రెండ్స్. ఇప్పుడు వచ్చేసి అందులో ఆయిల్ అయితే వేస్తున్నా ఫ్రెండ్స్. నేనైతే ఇక్కడ వచ్చేసి ఆయిల్ వేస్తున్నా ఫ్రెండ్స్. 2.5 అయితే వేస్తున్న ఆయిల్. 2.5 స్పూన్స్ అయితే సరిపోతుంది. నెక్స్ట్ వచ్చేసి ఇప్పుడు మసాలా దినుసులు అయితే వేసుకోవాలి ఫ్రెండ్స్. ఇక్కడ వచ్చేసి బిర్యానీ ఆకులు, నెక్స్ట్ ఇలాచీ అవన్నీ ఉంటాయి కదా ఫ్రెండ్స్ మసాలాలు, అవన్నీ ఫస్ట్ అయితే వేసుకోవాలి ఆయిల్లో. చిన్న ఫ్లేమ్లో పెట్టుకొని ఫస్ట్ అయితే అవి వేయించుకోవాలి కొద్దిగా. చూడండి ఫ్రెండ్స్, ఇక్కడైతే వేసి ఇలా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత కొద్దిగా అవి హీట్ అయిన తర్వాత నెక్స్ట్ వచ్చేసి ఉల్లిగడ్డలు వేసుకోవాలి ఫ్రెండ్స్. ఇప్పుడు నేనైతే ఉల్లిగడ్డలు వేస్తున్నాను. ఇలా కలుపుకోవాలి ఫ్రెండ్స్. అవి కొంచెం కలర్ వచ్చేంత వరకు ఇలా కలుపుతూనే ఉండాలి. చూస్తున్నారు కదా ఫ్రెండ్స్, ఇలా కలుపుకుంటూ ఉండాలి. అవి కొద్ది కలర్ వచ్చేంత వరకు అలా కలుపుతూ ఉండి నెక్స్ట్ వచ్చేసి పుదీనా వేసుకోవాలి ఫ్రెండ్స్. తర్వాత పుదీనా వేసి నెక్స్ట్ కరివేపాకు వేసుకోవాలి ఫ్రెండ్స్. తర్వాత పచ్చి బఠానీలు కూడా వేసుకోవాలి ఫ్రెండ్స్. వేసుకున్న తర్వాత కలుపుకోవాలి ఫ్రెండ్స్. వాటిని మంచిగా ఇలా అన్నీ కలిసేటట్టు కలుపుకోవాలి. పచ్చి వాసన పోయేంత వరకు ఇలా కలుపుతూ ఉండాలి. తర్వాత పచ్చిమిర్చి వేసుకోవాలి.
చూస్తున్నారు కదా ఫ్రెండ్స్, ఇలా అన్నీ వేసుకొని ఇలా అంతా కలుపుతూనే ఉండాలి. నెక్స్ట్ అల్లం పేస్ట్ వేసుకోవాలి. 1½ స్పూన్ అయితే అల్లం పేస్ట్ వేసుకున్నా ఫ్రెండ్స్ నేనైతే. మీరు ఎంతైతే సరిపోతుందో అంత వేసుకొని కలుపుకోండి ఫ్రెండ్స్. నాకైతే నేను 1½ గ్లాస్ రైస్కి నాకైతే ఇంత సరిపోతుంది. ఇలా దగ్గరికి పచ్చివాసన పోయేంత వరకు అలా కలుపుకోవాలి. నెక్స్ట్ వచ్చేసి కొద్దిగా కారము, పసుపు, ఉప్పు అయితే వేసుకోవాలి ఫ్రెండ్స్. ఇలా కొద్దిగా కారము, పసుపు చూడండి ఫ్రెండ్స్. నెక్స్ట్ ధనియాల పొడి, పసుపు వేసుకొని ఇలా కలుపుకోవాలి ఫ్రెండ్స్. అది పచ్చివాసన పోయేంత వరకు ఇలా కలుపుకుంటూ ఉండాలి. నెక్స్ట్ వచ్చేసి అది దగ్గరికి అయ్యి మగ్గినాక మనం కట్ చేసి పెట్టుకున్న 2 టమాటాలను అయితే వేసుకోవాలి ఫ్రెండ్స్. ఇందులో కలుపుకోవాలి ఫ్రెండ్స్. నెక్స్ట్ వచ్చేసి అవి టమాటాలు బాగా దగ్గర అయ్యేంత వరకు ఒక 2 సెకండ్స్ వరకు మగ్గేంత వరకు అలా కలుపుతూ ఉండాలి ఫ్రెండ్స్. ఆ టమాటాలన్నీ చూడండి ఫ్రెండ్స్ దగ్గరికి అయిపోయాయి. ఇప్పుడు వచ్చేసి మనము వీటిని కలుపుకోవాలి మళ్ళీ ఒకసారి. నెక్స్ట్ వచ్చేసి ఇప్పుడు మనం 1½ గ్లాస్ రైస్ తీసుకున్నాం కాబట్టి మనం దానికి కరెక్ట్ కొలత వేసుకోవాల్సిన అవసరం అయితే ఏం లేదు ఫ్రెండ్స్. నేనైతే 1½ గ్లాస్ రైస్కి నేను ఇక్కడ 2 గ్లాసెస్ అయితే వాటర్ వేస్తున్నా ఫ్రెండ్స్. కొందరైతే 1½ గ్లాస్కి మినిమం అయితే 2½ గ్లాస్ వాటర్ పోస్తారు ఫ్రెండ్స్. అలా వేస్తే మెత్తబడుతుంది అన్నము, సరిగ్గా కుదరదు. అందుకే మనము 1½ గ్లాస్ రైస్ తీసుకున్నప్పుడు 2 గ్లాసెస్ వాటర్ వేసుకుంటే సరిపోతుంది ఫ్రెండ్స్. నేనైతే ఇక్కడ 2 గ్లాసెస్ వాటర్ వేసుకున్న తర్వాత మనకు తగినంత ఉప్పు అయితే వేసుకోవాలి ఫ్రెండ్స్. నెక్స్ట్ వచ్చేసి మనం బాయిల్ చేసుకున్న ఎగ్స్ అయితే ఇందులో వేసేస్తున్నా ఫ్రెండ్స్. బాయిల్ చేసుకొని డీప్ ఫ్రై చేసుకున్న ఎగ్స్ ఫ్రెండ్స్. తర్వాత మనము క్లీన్ చేసి పెట్టుకున్న రైస్ అయితే నీట్గా క్లీన్ చేసుకొని ఇందులో అయితే వేసేసుకున్నా ఫ్రెండ్స్. ఇక్కడ ఇలా వేసేసుకున్న తర్వాత ఇలా కలుపుకొని మంచిగా ఇంకా మూత అయితే మనం పెట్టేసుకోవాలి ఫ్రెండ్స్. చూస్తున్నారు కదా ఇక్కడ ఎగ్ బిర్యానీ రెడీ అయిపోయింది ఫ్రెండ్స్. చూస్తున్నారు కదా ఫ్రెండ్స్ ఎలా అయ్యింది. ఇక్కడ వచ్చేసి చూడండి ఎంత పొల్లుగా వచ్చింది చూడండి ఫ్రెండ్స్. ఎగ్ బిర్యానీ రెడీ. చూస్తున్నారు కదా. చూసేయండి ఫ్రెండ్స్, మీరు కూడా ట్రై చేయండి. పిల్లలు ఎంతో ఇష్టంగా తింటారు. మా పిల్లలు అయితే మాత్రం